మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఏముందిరా, ఈసారి కూడా అప్లై చేస్తా, ఎగ్జామ్ రాస్తా. కానీ ఈసారి రాకపోతే ఇంకంతేరా, ఊళ్ళో తలెత్తుకోలేను. అరే, నాకంటే చిన్నప్పటి నుండి సరిగా చదువు అవ్వలేదు. నా పొలం చూసుకుంటా బర్రెలు మేపుతున్నా. నువ్వు బాగానే చదివేటోడు కదరా, నీకేమైంది? ఏమోరా, ఇన్నిసార్లు పోయింది కదా, ఈసారి కూడా పోతుందేమో అనిపిస్తుంది. రే, నువ్వేం ఫికర్ కాకరా. ఎగ్జామ్కి వారం రోజుల ముందర మంచి చదివిరాయి. వచ్చిందంటే ఓకే, లేదంటే మీ పొలం ఉంది కదా, మీ పొలం చూసుకో. అంతే అంటావారా? అంతేరా, నువ్వేం ఫికర్ కాకు. ఏమైంది మామ? గాలి పోయినట్టుందిరా. గాలి కాదు, ముళ్ళు గుచ్చుకుంది. ఇప్పుడు ఇంత బరువు పెట్టుకొని పోతే రిమ్ వంగిపోతుంది మామ. మరి ఏం చేద్దామంటావు? ఓ పని చేద్దాం, ఈ పచ్చగడ్డి నా సైకిల్ మీద వేసుకుంటా, నువ్వు బండి దొప్పుకుంటారా? గట్లనే కానీ. అవురా, ఇక నెక్స్ట్ టైం చేద్దాం అనుకుంటున్నావు? ఈసారైనా వస్తుందా? అదే ఆలోచిస్తున్నా మామ. ఈసారి ఎందుకో ఖచ్చితంగా వస్తుంది అనిపిస్తుంది. ఎన్నిసార్లు రాంది, ఈసారి ఖచ్చితంగా వస్తుందని ఎట్లా చెప్పగలుగుతావురా? అంత ఖచ్చితంగా అడిగితే ఏం చెప్పలేం మామ, కానీ ఈసారి ఎందుకో చాలా గట్టిగా ట్రై చేస్తా అనిపిస్తుంది. ఇంకా ట్రై చేసేంత వరకు మన చేతులు ఉంది, ఇంకా మిగతాదంతా కిస్మత్ మామ. కిస్మత్ అన్నావంటే ఇక వదిలేసినట్టే. కష్టపడటం దగ్గరనేరా కిస్మత్ ఉంటుంది. అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడలేదంటావా మామ? నేను ప్రతిసారి కష్టపడి చదివి రాస్తున్నా, కానీ ఎన్నో ఒక దగ్గర పోతుంది. కానీ ప్రతిసారి ఏదో కొత్తది నేర్చుకుంటూనే ఉన్నా మామ. ఈసారి కూడా ఇప్పుడు కిస్మత్ సాధించకపోతే ఏం చేస్తావురా? ఏముంది మామ, నాకు వీలున్నంత వరకు ట్రై చేస్తా, వచ్చిందా సరే, లేకపోతే అదృష్టం లేదనుకుంటాం. ఎట్లానన్నా మాకు 3 ఎకరాల పొలం ఉంది, సంవత్సరానికి 2 పంటలు వండుతాయి. ఒకవేళ ఉద్యోగం చేసే పెళ్ళాం వచ్చిందనుకో, నాకు ఇంట్లో వంట చేసి పెట్టనిక, అంట్లు దొంపెట్టనిక నాకైతే చిన్నతనం కానే కాదు మామ. ఆమెకు అన్ని టైంకి చేసి పెడతా, నా పొలం పనులు చూసుకుంటా. ఆదివారం గవర్నమెంట్ హాలిడేలు ఉన్నప్పుడు ఇద్దరం కలిసి హ్యాపీగా గడుపుతాం. ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పు మామ లైఫ్లా? అయితే జాబ్ కొట్టేది గాలికి వదిలేసినావు అన్నమాట. అట్లని కాదు మామ, ఈ ఏజ్ టైము నువ్వన్న కష్టపడే వీలున్నంత వరకు ట్రై చేస్తా. వచ్చిందంటే హ్యాపీ, లేకపోతే మనమేం చేస్తాం చెప్పు? ఊర్లో అందరు చేయి దగ్గర ఉంటా, నీళ్ళ ప్రాబ్లం, కరెంటు ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా చూసుకుంటా. ముసలోళ్ళకి పెన్షన్ వచ్చిందా లేదా అని చూసుకుంటా. అందరికి అందుబాటులో ఉంటా. ఇంకా అంతకన్నా ఏం చేస్తాం చెప్పు మామ? మనకు లేని దాన్ని పట్టుకొని పాకులాలేం కదా. గంతే గాని ఇప్పటికి ఎన్నిసార్లు పోయింది? 3 సార్లు అంటే నీ ఏజ్ ఒక 28 ఉంటాదిరా. ఇప్పుడు ఏజ్ ఎందుకులే మామ? ఏ గట్ల కాదు, ఉత్తగా అడిగిన తీరా. రే చింటూ, దుంకురా, దుంకు, భయపడ దుంకు. మామ వద్దు మామ, ప్లీజ్ మామ, ప్లీజ్ మామ, నాకు భయం అవుతుంది మామ, వద్దు మామ. రే గుర్తుపెట్టుకో, మనకెప్పుడైనా ఏదైతే భయం అవుతుందో అదే ఫస్ట్ చేసేయాల. రే పైన అడిగి పని ఉన్నట్టుందా, దుంకురా, నీళ్ళు దుక్కు, జల్ది దుక్కు. పందనుకొని భయపడ్డారా? నేనే. ఏం ఆలోచించినవురా? ఏమోరా, నాకు ఇంకా భయం పోలే. ఇందాకనే కదా మామ భయం అయ్యేది ఫస్ట్ చేసేయాలన్నావు. నీతులు చెప్పమంటే ప్రతి ఓడు బ్యాటింగ్లో కోహ్లీనే. మామ నేను మా టీచర్ నిన్ను అడిగింది మామ. రే, నీకు ఏదంటే ఎక్కువ భయం రా? శిరీషానా ఎగ్జామ్స్? శిరీషనే రా. అయితే ముందు ఆ సంగతి చూద్దాం పా.
శిరీష తిన్నావా? ఇప్పుడు చాయ్ తాగే టైంలో ఎవడని తింటాడా? ఈయన్నే టీ షాప్ ఉంది, తాగుదామా? ఏమో చెప్పనీకి ఎప్పటి నుంచో మస్తు ట్రై చేస్తున్నట్టును. నీకు అర్థమైంది కదా. నాకేం అర్థం కాలే, మళ్ళీ ఫస్ట్ కా నుంచి చెప్పు. అరే నువ్వేం చేస్తావురా? బర్రెలు మేపుతుంటా, నా పొలం పొలం చూసుకుంటా, ఎండ ఎక్కుంటే పిడకలు కొడతా. నీకు అర్థమైందా? ఓ నాకెప్పుడు అర్థమైంది. చదువు చక్కగా రా నాకింతగానం అర్థమైతే ఇక చదువుకున్న వాళ్ళకి ఇంకెంత అర్థం కావాలనో. అర్థమైనా సరే నాకు మళ్ళీ ఫస్ట్ కా నుంచి చెప్పు. నీకు మొత్తం అర్థమైంది, రిప్లై ఎప్పుడు ఇస్తావు? ఇప్పుడు కాదా, రేపు చెప్పొచ్చా? అయితే టైం తీసుకొని రేపు చెప్తా. ఐదు అమ్మాయిడ చంపుతావేమో అనుకున్నా. ఇంకా నీకు చంపుడు దొరకం కష్టం, పో అట్లా తిరిగి రాపో. నాలుగుకి నాది లోపలికి పోయింది, నావన్నీ లోపలికి పోయినాయి, నీకు ఇంకా చంపుడు దొరకలే. అబ్బా ఈసారి కూడా నువ్వే గెలిచేటట్టున్నావురా రాజు. గెలిచేటట్టున్నవేంది? నావన్నీ లోపలికి పోయినాయి, నీకు ఇంకా చంపుడు దొరకలే, ఇంకా అయిపోయింది ఆట. ఏమోరా నువ్వు తొండి చూస్తున్నావు, నేను ఒప్పుకొని ఈ ఆట. తొండి గిండి అంటే నడవదు, ఆట అయిపోయింది, అది నీకు కూడా తెలుసు. అయితే ఏమంటావు, నువ్వు గెలిచినానంటావా? అనేదేం లేదు, నేను గెలిచినా అది నీకు కూడా తెలుసు. సరేలే, నా ఖాతాలో 100 రూపాయలు రాసుకుపో. ఖాతా గీత అంటే నడవదు, ఇప్పటికే 400 బాకీ ఉన్నావు, ఇస్తావా లేకపోతే నీ రాగిచోం తీసుకుపోయి పాత సామాన్లకి ఏమంటావా? సరేరా చెంబట్టుకుపో, అది అమ్మితే 5 రూపాయలు కూడా రావు. అవునా? అయితే నువ్వు ఉత్తగా ఆడతలేవు, పందెం గట్ట ఆడుతున్నావని నీ కోడలు చెప్తాగు. అమ్ము ఆ పని మాత్రం చెయ్యకురా, ఆగు ఇస్తా. రేపు పెన్షన్ పడుతుందిలే, ఎట్లా ఉంటాయిలే. ఇగో పేకాటే అమ్మమ్మ అమ్మమ్మే. రేయ్ మళ్ళా అన్నీకి ఎప్పుడు వస్తావురా రాజు? ఈ రాజుగాడు ఆన్నికి ఎప్పుడైనా రెడీయే, తిన్న తర్వాత రాజు అని గట్టిగా పిలువు, వస్తా. అని ఏడు గుంజుకుపోతున్నావురా? ఆడేం చేస్తున్నావురా? రే ఇందాకనే రాములమ్మతోని 500 గెలుచుకున్నా, రాత్రి దావత్కొస్తాయి రా. అరే నీతో దోస్తాన్ని ఎట్లుంటో తెలుసారా? గుడ్డోడు గుడ్డు గురని తోలుతున్నట్టుంటది. ఆడెటు పోతాడో తెలియదు కానీ పోతూనే ఉంటాడు. ఇప్పుడు ఎందుకంత టెన్షన్ పడుతున్నావురా? అరే టెన్షన్ నాకు కాదు నీకుండాలే. శిరీష ఈ రోజు ఏం సంగతో చెప్తాన్నదా, మర్చిపోయినావా? అవును కదరా, ఆటలు పడి మర్చిపోయినా. ఇందాక తిన్నికని వచ్చింది, నన్ను చూడగానే దాక్కుంటేనే పోతుంది ఎందుకో. అవునా?
పాలు వేడి చేసిన పిల్లొస్తే ఎలగొట్టు. ఆగు. నిజమేరా. ఉమ్. ఓ పని చేద్దాం, నువ్వు ఇట్లకెంచిరా, నేను ఎరకలో గల్లీ నుంచి వస్తా. ఆ, పా. ఇట్లా కాదు, అట్లా పోతుంది. దా, 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 దా. తొందరగా. పా, 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 పా. శిరీష ఎందుకు నన్ను చూసి దాక్కుంటున్నావు? నీకు తెలియదా? తెలుస్తున్నట్టే ఉంది కానీ మళ్ళీ ఎందుకో డౌట్ కొడుతుంది. ఒకసారి క్లియర్గా చెప్పు. ఇంతకన్నా క్లియర్గా ఎట్లా చెప్పమంటావు రాజు? నేనంటే ఇష్టమా కాదా? నువ్వంటే ఇష్టం కనుకనే నువ్వు వెంట పడుతున్నా ఏమంటలేను. కానీ మన గురించి ఊర్లో ఇంకా మా నాన్న వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి నచ్చజెప్పడానికి మస్తు కష్టమవుతుంది రాజు. ఎందుకు కష్టమవుతుంది? ఏమని చెప్పమంటావు వాళ్ళకి? నువ్వు ఏం చూసి వాడిని ఇష్టపడినావంటే, నువ్వు ఏం పని చేస్తున్నావంటే నేనేం చెప్పాలి? ఊర్లో ఉన్న వాళ్ళు చెప్పిన పనులన్నీ చేయడం, అందరితో మంచిగా ఉండడం మాత్రమే కాదు రాజు. గౌరవంగా ఉండాలంటే ఒక జాబ్ ఉండాలి. మనం చేసే పనిని బట్టే మనకిచ్చే గౌరవం ఆధారపడి ఉంటుంది. నీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైంది కానీ ఇప్పుడు నువ్వు ఎస్ అన్నట్టా నో అన్నట్టా? అరే ట్యూబ్ లైట్, రేపు పొద్దున ఎవరైనా నీ గురించి అడిగి ఏం చేస్తుంటాడు అంటే వాళ్ళకి చెప్పనీకి నా దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా. ఏం లేకపోతే ఏమని చెప్పాలి? సరే, ఈసారి నోటిఫికేషన్స్ పడ్డాయి, అప్లై చేసినావా? అయితే ఇప్పుడు నేను మంచి ఉద్యోగం చేస్తే ఎస్ అంటావు, లేకపోతే కాదా? జాబ్ ఉంటే అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది అంటున్నా. లేకపోయినా నువ్వంటే చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమే రాజు. అయితే ఈసారి నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ కొడతా. నువ్వు మన పెళ్ళికి రెడీ అయిపో. అరే ఈరోజు మీ ఇష్టం వచ్చినంత తాగండి రా. సరిపోకపోతే వెంకటేష్ రెడ్డి దగ్గరకు పోయి నా ఖాతాలో తెచ్చుకోండి. అదంతా సరే గాని అట్టెట్లు ఒప్పుకుందిరా శిరీష? నేను మస్తు సార్లు ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేసింది. నువ్వు ప్రపోజ్ చేసినావా?
ఆ, అంటే ఇప్పుడు కాదు, చిన్నప్పుడు. అయినా గవర్నమెంట్ జాబ్ ఉంది కదరా, అసలు నీకెట్లా పడ్డదిరా? నాకు డౌటే. ఏయ్, ఆయనకి లేనిపోని డౌట్లు పెట్టకు. అలాది ఇప్పటి లవ్ స్టోరీ అనుకుంటున్నావా? తూనీగా తూనీగా అప్పటి లవ్ స్టోరీ. అబ్బా, మాకు తెలియకుండా వెనకాల వెనకాల బాగానే నడిపించినావు కదా. ఒప్పుకుంటుందా లేదా అని నాకు కూడా డౌట్ ఉండేరా, కానీ ఎక్కడనో ఒప్పుకుంటుందని ఉండే. అందుకే ఓకే అయ్యేంతవరకు ఎవరికి చెప్పలే. అరే ఎప్పుడు స్టార్ట్ అయింది ఇదంతా? అసలు ఎట్లా స్టార్ట్ అయిందిరా? చెప్పరా చెప్పరా రాజుగా. అయినా స్మూత్గా ఎక్కాలంటే మంచికి మంచి స్టోరీ కావాలి. చెప్పరా.